ఈ రోజు మనం చూస్తున్నది ప్రభాకర్ బ్రాండ్ కంపెనీ. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో ఎక్కువగా అమ్ముడవుతున్న చిరుధాన్యాలు మరియు నేచురల్ ప్రొడక్ట్స్ కంపెనీ. ఈ కంపెనీ 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో సుమారు 7,000 చదరపు అడుగుల సువిశాల ప్రాంగణంలో స్థాపించారు. వీరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో 1000కి పైగా రిటైల్ షాపులకు సప్లై చేస్తున్నారు. ఇప్పటి వరకు 30 లక్షలకు పైగా ప్యాకెట్ల అమ్మకం జరిగింది. నూట 30 రకాలకు పైగా స్వదేశీ ప్రొడక్ట్స్ అన్నీ ఒకే చోట లభించును. వీరు ఆంధ్ర మరియు తెలంగాణలలో అన్ని ఏరియాలకు డైలీ పార్సిల్ ద్వారా పంపిస్తారు. వీరు ఫుడ్ సేఫ్టీ వాళ్ళ 12 గోల్డెన్ రూల్స్ ఖచ్చితంగా పాటిస్తారు. వీరు అన్ని రకాల చిరుధాన్యాలు బాగుచేసి దుమ్ము, రాళ్లు లేకుండా చాలా హైజీనిక్ గా ఫుల్ ఆటోమేటిక్ మరియు సెమీ ఆటోమేటిక్ మిషన్స్ తో ప్యాకింగ్ చేస్తారు. వీళ్ల దగ్గర చిరుధాన్యాలు మాత్రమే కాదు, సొంత మిషన్లతో ఆడించిన అన్ని రకాల పిండులు, రవ్వలు లభించును. అన్ని రకాల పిండ్లు జల్లించిన తర్వాత మాత్రమే ప్యాకింగ్ చేస్తారు. వీటితో పాటు వీళ్లకు బిస్కెట్ తయారీ యూనిట్ ఉంది. ఈ బిస్కెట్ తయారీలో ఎటువంటి మైదా కానీ, షుగర్ కానీ, బేకింగ్ పౌడర్ కానీ, ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, లిక్విడ్ గ్లూకోజ్ కానీ వాడకుండా చాలా నేచురల్ గా చిరుధాన్యాల బిస్కెట్స్ తయారు చేస్తున్నారు. బిస్కెట్ ప్యాకింగ్ కూడా చాలా హైజీనిక్ గా ఉంటుంది. బిస్కెట్స్ కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇవి మీ పిల్లల ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రభాకర్ బ్రాండ్ బెల్లం పొడి తయారీలో కూడా ఉత్తమ అనుభవం ఉంది. ఇక్కడ మనకు లభించే ప్రొడక్ట్స్ గురించి వారి మాటలోనే విందాం. వీళ్లకు రిటైల్ గా అమ్మకం లేదు. వీళ్లు షాపులకు మాత్రమే సప్లై చేస్తారు. మీ షాపులో ప్రభాకర్ బ్రాండ్ ప్రొడక్ట్స్ అమ్మదలిచిన వారు మీ షాపు ఫోటో మరియు అడ్రస్ ఈ క్రింద స్క్రోలింగ్ అవుతున్న నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. పంపిన వెంటనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు.
మా వద్ద చిరుధాన్యాల్లో అన్పాలిష్డ్ మరియు డస్ట్, దుమ్ము, రాళ్ళు ఎటువంటి లేని చిరుధాన్యాలు లభించును. దానిలో ముందుగా కొర్ర బియ్యము ఈ కేజీ, హాఫ్ కేజీ ప్యాకెట్లో లభించును. సామలు, ఆరికలు, ఊదలు, అండుకొర్రలు, ఒరిగలు, కినోవా, పచ్చజొన్నలు, తెల్లజొన్నలు, సజ్జలు, రాగులు ఇవన్నీ కేజీలు, అర కేజీ ప్యాకెట్లో లభించును. మా వద్ద చిరుధాన్యాలతో పాటు దేశీ బియ్యాలు కూడా లభించును. నవారా రైసు, రాజముడి రైసు, చిట్టుముత్యాల బియ్యం ఇది బిర్యానీ చేయడానికి వాడుకుంటారు. బ్లాక్ రైసు, నల్ల బియ్యము, బాస్మతి రైసు, రెడ్ రైసు, ముడి బియ్యం ఇది ఫుల్ బ్రౌన్ రైస్. దాంతోపాటు సింగిల్ పాలిష్ రైస్ కూడా లభించును. ఇది ఫుల్ బ్రౌన్, ఇది సింగిల్ పాలిష్. ఇవి రైస్ రకాలన్నీ మా వద్ద కేజీ ప్యాకింగ్ మరియు 10 కేజీల బ్యాగుల్లో లభించును. మా వద్ద చిరుధాన్యాల రవ్వలు కూడా లభించును. దానిలో ముందుగా కొర్ర రవ్వ, ఆరికల రవ్వ, సామలు రవ్వ ఇవన్నీ ఇడ్లీ మరియు ఉప్మా చేసుకోవడానికి వాడుకుంటారు. ఊదల రవ్వ, తెల్లజొన్న లావు రవ్వ ఇది అన్నం చేసుకోవడానికి వాడుకుంటారు. తెల్లజొన్న సన్న రవ్వ ఇది అన్నం మరియు ఇడ్లీ ఉప్మా లాగా వాడుకుంటారు. తెల్లజొన్న పిండి, పచ్చజొన్న లావు రవ్వ ఇది అన్నంలాగా వాడుకుంటారు. పచ్చజొన్న సన్న రవ్వ ఇది ఇడ్లీ మరియు ఉప్మా చేసుకోవడానికి వాడుకుంటారు. పచ్చజొన్న పిండి ఇది రొట్టెలు చేసుకోవడానికి వాడుకుంటారు. సజ్జ రవ్వ ఇది కూడా ఉప్మా మరియు ఇడ్లీలా వాడుకుంటారు. సజ్జల పిండి ఇది మొలకెత్తిన రాగి పిండి. రాగులను మొలకెత్తించి తర్వాత పిండి ఆడింది. ఇది రాగి రవ్వ ఇది ఇడ్లీ రవ్వలాగా వాడుకుంటారు. ఇది రాగి పిండి ఇది జావలా చేసుకోవడానికి వాడుకుంటారు. ఈ వీటిలో అన్ని కేజీ మరియు హాఫ్ కేజీ ప్యాకెట్లో మా వద్ద లభించును. మా వద్ద గోధుమలు మరియు గోధుమ పిండిలో చాలా రకాలు లభించును. ఇది మల్టీగ్రెయిన్ గోధుమ పిండి, ఇది నార్మల్ గోధుమ పిండి, ఇవి నల్ల గోధుమలు, ఇది నల్ల గోధుమ పిండి, ఇది బక్వీట్, ఇది బక్వీట్ గోధుమ పిండి, ఇది ఎర్ర గోధుమ రవ్వ, ఇది ఎర్ర గోధుమ పిండి కూడా లభించును. ఇది 22 రకాల మిక్స్, ఇది జావలాగా చేసుకోవడానికి వాడుకుంటారు. ఇది మల్టీగ్రెయిన్ ఉప్మా రవ్వ, ఉప్మా చేసుకోవడానికి వాడుకుంటారు. ఇది మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ, ఈ చిరుధాన్యాలతో అన్నీ కలుస్తాయి వీటిలో. మల్టీగ్రెయిన్ చపాతీ పిండి, మల్టీగ్రెయిన్ దోశ పిండి. వీటితో పాటు మా దగ్గర పల్లీ లడ్డూలు, నువ్వుల లడ్డూలు కూడా ఉంటాయి. ఈ పల్లీ లడ్డూలు కానీ నువ్వుల లడ్డూల్లో కానీ ఎటువంటి లిక్విడ్ గ్లూకోజ్ కానీ షుగర్ కానీ కలర్స్ కానీ ఎటువంటివి కలపబడలేదు. వీటితో పాటు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా వాడుతున్న మకానా కూడా మా దగ్గర ఉంటుంది. వీటితో పాటు మా వద్ద చిరుధాన్యాల సేమియా కూడా లభించును. ఇవి మల్టీగ్రెయిన్ సేమియా, ఇది కొర్ర సేమియా, ఇది సజ్జల సేమియా, ఇది రాగి సేమియా. ఇవన్నీ నార్మల్ సేమియా ఎలా చేసుకున్నాం అలా చేసుకోవడమే. వీటితో పాటు మా వద్ద మరమరాలు కూడా లభించును. జొన్న మరమరాలు, సజ్జ మరమరాలు ఇవి డైరెక్ట్ గా తినొచ్చు, మిక్చర్ లాగా చేసుకోవచ్చు. వీటితో పాటు నూడిల్స్ లభించును. రాగి నూడిల్స్, కొర్ర నూడిల్స్, సజ్జ నూడిల్స్, మల్టీగ్రెయిన్ నూడిల్స్
వీటితో పాటు ఇవి ఉలవలు, మా వద్ద వేయించిన పొట్టు కందిపప్పు లభించును. ఇది కందుల్ని వేయించి తర్వాత మిల్లులో ఆడిచినవి. ఇది క్రిస్టల్ పింక్ సాల్ట్, ఇది పింక్ సాల్ట్ పౌడరు. ఇది న్యాచురల్ బెల్లం పొడి, దీనిలో ఎటువంటి కలర్స్ కలపలేదు. ఇది పాలలో వేసినా ఎరగదు పాలు. ఇవి బ్రౌన్ షుగరు. ఓట్స్లో మా వద్ద 3 రకాలు లభించును. ఇది ఇన్స్టెంట్ ఓట్స్. ఇవన్నీ కేజీ మరియు హాఫ్ కేజీ ప్యాకెట్లో అవైలబుల్. ఇది రోల్డ్ ఓట్స్. ఇది మల్టీగ్రెయిన్ ఓట్స్. మా వద్ద అటుకుల్లో 12 రకాల అటుకులు లభించును. ఇవి బార్లీ అటుకులు, ఇవి గోధుమ అటుకులు. ఇవన్నీ డైరెక్ట్గా తినొచ్చు లేదా పాలలో కలుపుకొని వాడుకోవచ్చు. ఇవి ఊదల అటుకులు. ఇవి రాగి అటుకులు. ఇవన్నీ హాఫ్ కేజీ ప్యాకెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవి జొన్న అటుకులు. వీటితో ఉప్మా చేసుకోవచ్చు లేదా జావలా కూడా వాడుకోవచ్చు. మల్టీగ్రెయిన్ అటుకులు. సజ్జ అటుకులు. ఆరికల అటుకులు. ఇవి పిల్లల స్నాక్స్ కి చాలా బాగా ఉంటాయి. ముడి బియ్యం అటుకులు. సామల అటుకులు. కొర్ర బియ్యం అటుకులు. ఇవి వచ్చి రెడ్ రైస్ అటుకులు. వీటితో పాటు మా వద్ద బిస్కెట్లు కూడా ఉంటాయి. ఇవి రాగి బిస్కెట్లు. ఇవి మల్టీగ్రెయిన్ బిస్కెట్లు. ఈ బిస్కెట్లో ఎటువంటి మైదా కానీ షుగర్ కానీ ఉండదు. ఇది సజ్జ బిస్కెట్లు. వీటి తయారీలో బెల్లపొడి మాత్రమే వాడతాము. ఇది అశ్వగంధ బిస్కెట్లు. ఇవి ఓట్స్ బిస్కెట్లు. ఇవి జొన్న బిస్కెట్లు. ఇవి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈజీగా తినొచ్చు. ఇవి కొర్ర బిస్కెట్లు. వీటితో పాటు మా వద్ద చిరుధాన్యాల ట్రైల్ ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్యాక్ లో అన్ని రకాల చిరుధాన్యాలు 5 రకాల చిరుధాన్యాలు 200 గ్రాముల చొప్పున ఉంటాయి. కొత్తగా వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇది పెసర దోశ మిక్స్. ఇది డైరెక్ట్ గా నీళ్లు కలుపుకొని దోశ వేసుకోవచ్చు. వీటితో పాటు తాటి బెల్లం కొబ్బరి లడ్డు కూడా ఉంటుంది. ఇది తాటి బెల్లం పొడి. ఇది పాలలో పంచదార బదులు వాడుకోవచ్చు. వీటితో పాటు తాటి బెల్లం కూడా ఉంటుంది. ఇది హాఫ్ కేజీ బుట్ట వస్తుంది. ఇది ఒరిజినలా కాదా అని చెప్పి మేము ల్యాబ్కి పంపించి ఆ ల్యాబ్ రిపోర్టు కూడా మీకు చూపిస్తున్నాము. బయట దొరికే డూప్లికేట్ బెల్లాలతో పోల్చుకుంటే ఇది ఒరిజినల్, చాలా ఒరిజినల్ బెల్లం ఇది. మా వద్ద అన్ని రకాల సీడ్స్ ఉంటాయి. ఇవి సబ్జా గింజలు. ఇవి చియా సీడ్స్. ఇవన్నీ ఫుల్ క్లీన్ చేసినవి, డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఇవి పుచ్చపప్పు. ఇవి సన్ఫ్లవరు. ఇవి గుమ్మడి గింజలు. ఇవి అవిసె గింజలు. వీటితో పాటు 9 రకాల చిరుధాన్యాలతో చేసిన ప్రొడక్ట్స్ కూడా లభించును. ఇది చిరుధాన్యాల ఉప్మా రవ్వ. ఈ చిరుధాన్యాల ఇడ్లీ రవ్వ. ఈ చిరుధాన్యాల ఇన్స్టెంట్ దోశ మిక్స్. ఇది డైరెక్ట్ గా వాటర్ కలుపుకొని దోశ వేసుకోవచ్చు. ఇది చిరుధాన్యాల జావ పిండి. ఈ చిరుధాన్యాల చపాతీ పిండి. దీంట్లో 9 రకాల చిరుధాన్యాలు, గోధుమలు కలుస్తాయి. మొత్తం మా దగ్గర 120 పైన న్యాచురల్ ప్రొడక్ట్స్ ఒక సూపర్ మార్కెట్కి కానీ, పతాంజలి స్టోర్కి కానీ, కిరాణా స్టోర్కి కానీ, ఆర్గానిక్ స్టోర్కి కానీ కావాల్సిన అన్ని రకాల న్యాచురల్ ప్రొడక్ట్స్ మా వద్ద ఒకే చోట లభించును.